కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైపాల్ రాథోడ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైపాల్ రాథోడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, అశోకర్ రెడ్డి మాట్లాడుతూ, మన 2వ వార్డుకు చెందినటువంటి కౌన్సిలర్ రవి గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది కానీ గత 5 సంవత్సరాలుగా 2వ వార్డు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మన వార్డులో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ చేసిన అభివృద్ధి తప్ప కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన లోకల్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్ పోటీ చేస్తున్నారని, 2వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన వార్డులో ముఖ్యంగా నీటి సమస్య చాలా బాగా ఉందని, డబుల్ బెడ్రూమ్లో గోదావరి నీళ్లు రాక డబుల్ బెడ్రూమ్ ప్రజలు ఈ నెల 15 రోజులు చాలా ఇబ్బంది పడ్డారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే నీటి సమస్య, రోడ్ల సమస్య, వీధి దీపాలు, డ్రైనేజీలు చేపిస్తామని అన్నారు. ఈ ప్రచారంలో సుదర్శన్, తిరుపతి, రమేష్, రవి, అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పోటీ చేస్తున్నాను. అందుకని గ్రామ ప్రజలకు నా తరపున ధన్యవాదాలు. ప్లస్ రామేశంపల్లిలో గత 5 సంవత్సరాల నుండి పని చేయండి, నేను ముందుకు వచ్చిన పని చేస్తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి. నాకు గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కౌన్సిలర్ 5 సంవత్సరాలుగా అసలు ఊరికి చేసింది ఏమీ లేదు. ఏంటంటే శూన్యం. ఆయనకు పదవులు మారడు తప్ప, అసలు మన పార్టీలు మారడు తప్ప పని మీద ఇంట్రెస్ట్ లేదు. కనీసం ఫోన్ లేపడు. మా రామేశ్వరపల్లిలో 8 మోటార్లు నడుస్తూ ఉండే. సర్పంచ్ ఉన్నప్పుడు 8 మోటార్లు, ఆ 8 మోటార్లకి వెళ్ళి మొత్తం తీసుకుపోయి 6 మోటార్లు మున్సిపాల్కి అప్ప చెప్పిండు. కనీసం నీళ్లు కావాలంటే ఫోన్ లేపడు. ఏమి మోరి కావాలంటే ఫోన్ లేపడు. వస్తున్నా అంటాడు. పోడే ఒకటే, అసలు పట్టించుకోడు. గత ప్రభుత్వం చేసిన గంప గోవర్ధన్ చేసిన డాంబర్ రోడ్లే, గంప గోవర్ధన్ సార్ చేసిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసినయే మోర్లు, కేసీఆర్ చేసినయే రోడ్లు. కానీ ఈయన వచ్చి నుంచి మన రవి మన గత కౌన్సిలర్ వచ్చి నుంచి మన ఊర్లో అభివృద్ధి శూన్యం, మొత్తం ఏమీ లేదు. నీళ్ళ కరువు అంటే మాది పల్లెటూరు. మున్సిపాలిటీకి వెళ్ళి 2 ట్యాంకర్లు వేయగానే మాకు సరిపోవు. మన తీసుకొస్తే మాకు బర్రెలు ఉంటాయి, ఎడ్లు ఉంటాయి, మాకు వాటర్ వేయాలి, మిషన్ భగీరథది. ఆడ యాన్నో పైపులు పలిగిపోతాయి, 4 రోజుల దాకా నీళ్ళు రావు. ఈయననేమో మన స్థానికంగా ఉండే కౌన్సిలర్ స్థానికంగా చెయ్యడు. మన ఫోన్ లేపడు, అభివృద్ధికి రాడు, పార్టీలు మార్చుడు, అటు ఇటు పుణ్యకాలం వస్తే అలానే గడిచిపోయింది మాకు. ఇకనైనా బీఆర్ఎస్ తరపు నుంచి మన మైపాల్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ మేము దగ్గరుండి పని చేయించుకుంటాం. మైపాల్తో మేము ప్రజల దగ్గరుండి పని చేయించుకుంటాం. మోర్లు, లైటింగ్, రోడ్లు. ఇప్పుడు మాకేం సమస్య ఏంటంటే రామేశ్వరపల్లి కొట్టేసిన మర్రి అంటారు. కొట్టేసిన మర్రి నుంచి ఊళ్ళ దాకా మన రమణారెడ్డి గారి బండ్లు మామూలుగా పోతలేవు. రెడీమిక్స్ బండ్లు రోడ్డు మొత్తము అది మన చేన్లకాడ రోడ్లు లెక్క అయిపోయింది. చేన్లకాడ రోడ్లన్నా మంచిగా ఉంటుంది, మొత్తం రోడ్లు లేవు. ఏమనంటే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి బెదిరిస్తారు. మొన్న మా ఊళ్ళో అయితే అడిగితే నీదేంద్ర మై బరాబరి పోతే మీ దమ్ముంటే ఆపి చూడని రమణారెడ్డి మనుషులు బెదిరిస్తారు. ఎంత డేంజర్ అంటే ఇదల్లా ఒక్కొక్కళ్ళకు 2 పిల్లలు, 1 పిల్లలే పుట్టిరు, 10 మంది 4 పిల్లలు పుట్టలేరు. ఆ బండేజ్ తలిగితే చచ్చిపోవుడే. కనీసం కౌన్సిలర్కి 20 సార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకోడు. ఎంఆర్ఓ వేసినా పట్టించుకోడు. ఇప్పటికైనా మా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిపిస్తే ఆ రెడీమిక్స్ బండ్లను బంద్ చేపిస్తాం ఖచ్చితంగా. ఊరికి హెవీ లోడ్ మొత్తం, ఆ ఊరికి ఖచ్చితంగా న్యాయం జరిపిస్తాం. మా పిల్లలను కాపాడుకుంటాం, ఖచ్చితంగా మా పిల్లలను కాపాడుకుంటాం. ఎమ్మెల్యే సార్ గారితో గంప గోవర్ధన్ సార్ దగ్గరికి పోయి ఆయన ద్వారా మా ఊరు డెవలప్ చేసుకుంటాం. పిల్లలు గారు ఏమంటారంటే రామేశంపల్లికి 2 కోట్లు ఇచ్చామని ప్రకటిస్తుండు. రామేశం हम क्या बनाया है बोले तो अपना रामेशम ड्राइवर कॉलोनी इंदिरा कॉलोनी के डबल बेडरूम को 1 करोड़ दिए, रामेशंपल्ली को 1 करोड़ दिए. 1 करोड़ नहीं, रामेशंपल्ली की 1 करोड़ नहीं, कल 10 रुपये काम कहाँ लगाए बताओ बोलो. चप्पल लेके हमारो हमारा गाँव वाले के चप्पल लेके हमको मारो बोलो. यहाँ इतना काम कर दो, इतना डांबर नहीं डाले, इतना सीसी रोड नहीं डाले. 1 करोड़ रुपये कहाँ लगाए हमारा गाँव के. रामेशंपल्ली के 2 करोड़ आए जी, यहाँ इंदिरा कॉलोनी में करोड़ लगा रहे, रामेशंपल्ली में करोड़ लगा रहे बोले जबीर साहब. उतना बड़ा आदमी झूठ बात नहीं बोलना. काम अब तक कांग्रेस 2 साल से ये काम नहीं हुआ. 10 रुपए का काम नहीं हुआ. ये 100 करोड़ की 100 लाख की काम बोल रहा. 100 लाख की काम कहाँ लगा है सेबिर साहब. बेडरूम के पानी नहीं है, वहाँ से मोटर 10 दिन फिट करके 3रा दिन लेके कौन लेके ही नहीं मालूम. वहाँ पानी नहीं है उनको. घरा 400 घरा है, वहाँ 400 आदमी, हम लोग 400 आदमी डबल ट्रिपल अंतर से उसके ऊपर पानी कैसे लेके जाते बेचारे उठा के.
जरा शेबीर साहब एक करोड़ बोले, वो कहाँ लगाए पैसे, जरा हमें बताओ, हम तो ला लेके अभिवृद्धि कर लेते, हम लाके काम करा लेते, वो कहाँ है कि बताए तो हम। हाँ 1 करोड़ बोले तो 100 लाख बोले हमारे साहब शेबीर साहब, ऐसा झूठी बात नहीं बोलना। हमारे गांव में किनको भी पूछो 100 लाख की 1 करोड़ की नहीं काम, 10,000 की काम बताओ बोला हमारा को। कहाँ एक परसों एक डांबर रोड हुआ, वो कलेक्टर साहब का 70 गज का काम आया हमारे को, वो कलेक्टर साहब को वो बारिश సంవత్సరాల నుంచి ఇంతకుముందున్న కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి పని చేయకుండానే బీజేపీ నుంచి గెలిచిండు, చేస్తా అన్నాడు. ఎలాంటి అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అంతకుముందు చేసిన కేసీఆర్ పీరియడ్ చేసిన పనులు మాత్రమే ఉన్నాయి. వాటర్ నీటి ప్రాబ్లము, నీటి కొరత, మోర్లు కానీ ఎలాంటి అభివృద్ధి ఏం జరగలేదు. ఈ 5 గడిచిపోయిన కాలం అటుపోయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మాత్రం మైపాల్ అనే క్యాండిడేట్ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారు. తన గెలిస్తే మోర్లు కానీ, నీటి ప్రాబ్లం కానీ, ఇంకా లైట్లు కానీ ఎలాంటివి లేకుండా కంపల్సరీ ముందుకొచ్చి, ఇతను లోకల్ క్యాండిడేట్, మా ఊరు, మా విలేజ్ మనిషి, మా తాండా మనిషి, మా విలేజ్ మనిషి. ఈయన కాకుండా వేరే అక్కడ నుంచి గాంధారి నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి పోటీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు గాంధారి నుంచి వచ్చిన పోటీ చేసే వాళ్ళకి మేము గాంధారి పోలేము, హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేసే వాళ్ళకి హైదరాబాద్ మేము పోలేము. ఆ లోకల్ ఉండే క్యాండిడేట్